మంచిది తినాలా, సీజనల్ ఫ్రూట్ వస్తుంది. ఏరాలిగా పడి ఉంటాయి కింద పళ్ళు. అలా ఏరుకెళ్ళిపోయారు ఒక బ్యాచ్, ఇంకో బ్యాచ్ వచ్చింది. మేము వచ్చే లోపల అయిపోయినాయి, మొత్తం ఏరేసుకున్నారు. చాలులే అంటావా మీ పిల్లలకి? చాలా తిరిగి వాళ్ళు ఇక వీళ్ళిద్దరు వెళ్ళి ఏరుకొచ్చారు ఈరోజు. హాయ్ గాయ్స్, మేము పొద్దున్నే తులికిపల్లి ఏరడానికి వెళ్తున్నాం. నేను, మా అత్తయ్య, మా ఒడ్డోడు వద్దన్నా వస్తున్నాడు. చీకట్లో పావులు ఉండొచ్చు కదా పొద్దున్నే. అరే వద్దు నాన్న, వెళ్ళు నాన్న, వెళ్ళమన్నా. అరే మళ్ళీ వస్తున్నాయి కదా డాడీ. కోడి భూమి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి, వాంగిరాలు కాబట్టి పట్టేసుకుని అక్కడ వరకు వెళ్తాం. ఇగో ఇక్కడ బండి పెట్టినాం, అడవిలో బండి పెట్టి కొద్దిగా దూరం నడిచి వెళ్ళాలన్నమాట. మా అత్తయ్య వాళ్ళ పోడు భూమి దగ్గరికి. అందులోనే ఉంటాయి చెట్లు, జాగ్రత్తగా చూసుకుంటూ నడవాల. కింద ముళ్ళు ఉంటాయి, మోట్లు ఉంటాయి. పొద్దున్నే వస్తేనే ఉంటాయి, లేదంటే వేరే వాళ్ళు వచ్చి ఏరుకొని వెళ్ళిపోతారు. అందుకనికి మార్నింగ్ లేచి లాగడంతో వచ్చేసినాం. మంచి మొత్తం నిద్ర మొత్తంలో నుండి లేచి వచ్చిన. అత్తయ్య లేపింది. ఇదిగోండి ఏమన్నాయి కదా కాయలు పైన, చూద్దాం. అవి కనిపిస్తున్నాయా? కొంచెం చీకటి ఉంది కాబట్టి లైట్కి పెట్టినా కానీ కనబడట్లా. ఇదిగోండి, జూమ్ చేస్తే కనబడుతున్నాయి. వస్తున్నాయి, ఏరాలిగా పడి ఉంటాయి కింద పళ్ళు. ఆ చెట్లో సరిగ్గా పండలే కాయలు, ఎందుకంటే పచ్చిగా ఉన్నాయి, లేటు కాసినట్టుంది. అది ఇంకో చెట్టు దగ్గరికి వెళ్తున్నాం. అందులో ముందే కాసినాయంట, బాగా పండినాయంట, కింద పడి ఉంటాయి చాలా. నమహం నిద్ర మొత్తంలో వచ్చా లేచి. ఇంకో చెట్టు వచ్చేసింది, పెద్ద చెట్టు, చాలా హైట్ ఉంది కదా, చూడండి. ఏరుతుంది మా అత్తయ్య పళ్ళు. అమ్మ ఒకటే ఒక పండు దొరికింది నాకు, పడింది. పొద్దునే ఏరున్నారే కొమ్మ తీసి వచ్చి. మనమే చీకట్లో వచ్చినాం, వాళ్ళు ఇంకెంత చీకట్లో వచ్చారు. నైట్ లేచి వచ్చారా అదనమాట. అందుకనికే ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి రావాల్సి వస్తుంది. ఇంకో చెట్టు దగ్గరకు వచ్చేసాం, అందులో ఏరుకెళ్ళిపోయారు. లేవు, ఈ చెట్టునైనా ఉన్నాయో లేవో చూడాల. నిన్న బాగా దొరికినాయి, మా అత్తయ్య ఇచ్చారు. నిన్న ఇన్ని తెచ్చారు, సంచి తెచ్చారు. ఎవరో ఏరుకెళ్ళిపోయారు, మనం అనవసరంగా వచ్చినాం అంతలా నుండి. అది కొన్ని ఉన్నాయి, ఒకటి రెండు ఉన్నాయి. ఇక్కడ అడవి పందులు ఇవి ఉంటాయండి, జంతువులు. అవి కూడా తింటూ ఉంటాయి వచ్చి. అడవి పందులు కానీ, ఉడతలు కానీ. నేను దొరికినాయి ఇక బాగా. అయితే ఈరోజు చాలా దొరకొచ్చు అనేసి పెద్ద సంచి తెచ్చింది మా అత్తయ్య. ఇంకో చెట్టు దగ్గరికి వెళ్తాం, ఆడ కొన్ని దొరికినాయి. ఆల్రెడీ ఏరుకెళ్ళిపోయారు. ఎంత చీకటితో వచ్చారబ్బా, మనమే ఎర్లీ మార్నింగ్ వచ్చామే. ఆల్రెడీ ఏరుకెళ్ళిపోయారు ఒక బ్యాచ్, ఇంకో బ్యాచ్ వచ్చింది. మేము వచ్చే లోపల అయిపోయినాయి, మొత్తం ఏరేసుకున్నారు. ఏం పొద్దునే వచ్చినావు నువ్వు? ఏం చేస్తాం, ఇంత పొద్దున వచ్చినా కానీ దొరకట్లేదుగా పళ్ళు. అవునా, నైట్ వచ్చేస్తున్నారా? అయితే మనం కూడా ఏం చేద్దామంటే నైట్ వచ్చేద్దాం, పెద్ద లైట్ ఒకటి దొరికించుకొని. సీజీకి దొరుకుతాయి. అటు ఎవరు వెళ్తారు? సీజీ అడవుల్లో సతీష్ గారు పెద్ద దండకారానేములు ఎవరు వెళ్తారు చెప్పు? నేను బాగా నీకు దొరుకుతున్నాయి, నాకు దొరకట్లేదు. నువ్వు అంతగానే ఏరెత్తున్నావు. అలవాటు అంటావా? దొరికేటోళ్ళకి దొరుకుతాయి అంటావా? వదిలేసినాయి మనకు దొరుకుతున్నాయి. వాళ్ళు వదిలేసినాయి, లేకపోతే వాళ్ళు వదిలేసినాయి కాదు, మళ్ళీ ఇప్పుడు పడ్డాయేమో కొన్ని. ఎవరు రాకపోతే మనకు చాలా లెక్క పడి ఉంటాయి. అవునా, పువ్వు లెక్క పడి ఉంటాయా? అటు నుంచి వచ్చినాం బాగా, లేవు, ఏడలేవు. నిన్నేగా ఇంకా లేవుగా చెట్లు. పర్వాలేదులే, ఎన్నో కొన్ని. ఇగో ఈ మాత్రం దొరికినాయి. ఇవి ఎండబెడతారు కదా బాబా, ఎండబెట్టి
వర్షాకాలం తింటే మస్తు ఉంటాయా? అప్పుడు ఇలా తీస్తే తక్కువ వస్తుంది, గుజ్జు గుజ్జు వస్తుంది వేరు వేరు. అప్పుడు మంచిగా మంచిగా అది టేస్ట్ వస్తుంది కదా. టేస్ట్ కూడా భలే ఉంటుంది మనం. మనం చదువుకునేటప్పుడు కిందర్ అని అడవి నీరు చూసావా? ఇదే చెట్టబ్బా, ఎరుతూనే ఉన్నావుగా టక 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 టక. అమ్మ ఇంత చిన్నగా ఉన్నాయండి భలే. అడవి పందులు ఉన్నట్టున్నాయి కదా బావ. అడవి పందులు అవి టైంకే వస్తాయా? ఉన్నాయి కానీ అవి తిరగట్లేదు సరే. అవునా? మళ్ళీ వర్షాకాలం వస్తే మళ్ళీ వస్తాయి. అవునా? చీరలను పాడు చేయడానికి వస్తాయి. పర్లే మాత్రం దొరికినాయి. బావ వెళ్దామా ఇంటికి? చాలు కదా, సరిపోతాయా? మీ ఊరు తినేస్తారా మొత్తం? ఎంతసేపు అయిపోతాయి అటు వెళ్ళంగానే అయిపోతాయి. బ్రష్ చేసేసి కథం. మంచిది తినాలా, సీజనల్ ఫ్రూట్. భలే ఉంది కదా. సూర్యుడు ఎర్రగా ఉన్నాడు. బాగా చెట్టు భలే ఉంది. బాయ్ బాయ్. ఇదే మీ ఇల్లు. ఓకే వెళ్ళిపో బాయ్. ఇక నేను వెళ్ళాలా మా అత్తయ్య వాళ్ళ దగ్గర. చాలులే అంటావా మీ పిల్లలకి? ఓకే బా, రైట్ బాయ్. తునికి పళ్ళు తెచ్చిన వద్దా? బస్ చేయలేదురా, ఆడబెట్టు. చెల్లమ్మంటే చిన్నపిల్ల కాబట్టి బ్రష్ చేయకపోయినా ఇంకా తినొచ్చు కదా నాన్న, కదమ్మా? అరే ఒరే బ్రష్ చేసేకి నాన్న ఇప్పుడు. అదే మరి మాట వినాలా, బ్రష్ చేయాలా ఫస్ట్. అరే ఏయ్ పొద్దునే స్టార్ట్ చేసేసినావు, బ్రష్ చేసేసింది నాన్న. తిన్న తర్వాత బ్రష్ చేస్తావేంటి? వినట్టు మాట. ఇదిగో ఎమ్మగారు 2 పట్టుకునిందిగా, సార్ 2 తినేస్తావా? అరే సార్ 2 తినేస్తావా అమ్మా? పొద్దునే తునికాయలు తినేస్తాడమ్మా 2. అబ్బా ఇదిగోండి ఇంకో రోజు మార్నింగ్ వెళ్ళారు. ఇదిగోండి చూడండి ఎన్ని తినికి పళ్ళు పడ్డాయి చూడండి, చాలా తినికి పళ్ళు. ఇగో వీళ్ళిద్దరు వెళ్ళి ఏరుకొచ్చారు ఈరోజు. ఈరోజు కొంచెం గాలి వచ్చింది, నైట్ దుమారం వచ్చింది. దానివల్ల దుమారం రావడం వల్ల చాలా పడ్డాయి. ఎవరు వెళ్ళలేదంట మార్నింగ్. కొంచెం వర్షం వచ్చింది కదా, మాకు వేసిస్తున్నారు కొన్ని పళ్ళు. మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం ఈరోజు మా అత్త వాళ్ళ దగ్గర నుండి. అవి మా కోసమే. అబ్బా చాలా ఇచ్చారుగా, మీకు దొరుకుతూనే ఉంటాయి కదా, మీకు దొరుకుతూనే ఉంటాయి. మాకే దొరకవు. ఫుల్లుగా తింటాం ఇవన్నీ తీసుకెళ్ళి. రోజంతా మేమందరం రెడీ అయిపోయినాము, వెళ్తున్నాం ఇంటికి. వెళ్దామాయిగా. మనకి తిరిగి పళ్ళు కూడా వచ్చినాయి. వెళ్ళే లోపల దొరకవు అనుకున్నాం, దొరికినాయి. అమ్మా రెడీ అయినావా? రెడీ పళ్ళు తినికి పళ్ళు అయిపోయిందా? వెళ్ళే లోపల దొరికినాయి చూడండి. నిన్న వెళ్తే దొరకలా, ఈరోజు దొరికినాయి. కొంచెం వర్షం వచ్చింది కదా.